నెక్స్ట్ మనకి సెకండ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చేసి డెసిడియస్ ఫారెస్ట్, ఆకురాల్చే అడవులు. ఇక్కడ పేరులోనే ఉన్నట్టు మనకి ఇవి ఎండాకాలం వచ్చేప్పటికి ఆకుల్ని రాలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో మనకి వాటర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, వాటర్ తక్కువగా ఉండడం వల్ల అక్కడ ఆకులు ఉండాలి కదా, ఫస్ట్ వాటర్ ఉండాలి కదా, ఆకు అబ్జర్వ్ చేసుకొని ఆకులు రావాలంటే. సో చెట్లు పెరగాలంటే తక్కువ వర్షాన్నే తీసుకోవాల్సి ఉంటుంది ఎండాకాలంలో. కాబట్టి ఆకులన్నీ రాల్చేసి మొక్క అనేది ప్రాణంతో అయితే ఉంటదనమాట. సో ఇక్కడ ఈ డెసిడియస్ ఫారెస్ట్‌లో 70 సెంటీమీటర్స్ నుంచి 200 సెంటీమీటర్స్ వరకు వర్షపాతం అయితే ఉంటదనమాట. ఇందాక మనం ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్‌లో చూసుకుంటే అవి 200 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షపాతం ఉంటది ఈ రీజియన్‌లో. 200 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షపాతం. ఇక్కడ ఈ డెసిడియస్ ఫారెస్ట్‌లో 70 సెంటీమీటర్స్ నుంచి 200 సెంటీమీటర్స్ మధ్య వర్షపాతం అయితే ఉంటది. ఇది పెనిన్సులర్ ప్లాటూలో ఉంటదనమాట. మన ఇండియాలో ఎక్కువ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఫారెస్ట్ టైప్, అదే డెసిడియస్ ఫారెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫ్లోరా, ఈ చెట్లు ఏమేమి చెట్లు ఉంటాయంటే టేక్, సల్, బాంబు, రోజ్‌వుడ్, శాండల్‌వుడ్ అండ్ నీమ్. ఇవైతే మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్లోర్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డీర్స్, హేర్స్ అంటే కుందేళ్ళు, ఎలిఫెంట్, టైగర్స్, లియోపార్డ్స్, పీకాక్స్ అండ్ సెవరల్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ అయితే మనకి ఈ రీజియన్‌లో నివసిస్తా ఉంటాయి.